బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. సరే, మాలలో ఉన్నారు. సాయిరామ్ అంటే మీరు ఏది మొదలు పెట్టినా సాయిరామ్ అనే మొదలు పెడతారంట రైటింగ్. సో సాయిబాబా హిందూ మతస్థుడు కాదు అనేసి బయట ఇప్పుడు నడుస్తుంది చాలా. సో దానిపై మీ అభిప్రాయం ఏంది? ఏమోనండి, దేవుడికి మతాలు ఉంటాయని నాకు తెలియదు సార్. ఎవరు ఏ మతం అంటే పేర్లను బట్టి మనము గుర్తిస్తాం కదా, ఈ పలానా మతం అనేసి. సో అలానే సాయిబాబాలో ఈ పేరులో ఇది ఉంది, బాబా ఉంది కాబట్టి ఆ మతానికి తను దేవుడు అని అనే యేసు క్రీస్తు మతం అన్న విషయం యేసుకు కూడా తెలియదు సార్. యేసు క్రీస్తు మతం, క్రిస్టియన్ అన్న నేను క్రిస్టియన్ అని పాప యేసుకి తెలియదు. ఆయన పంథా మతం అయింది, అంతేగాని భగవంతుడికి మతాలు ఉండవు. భగవంతుడిని కూడా మతాలతో ఆలోచించేటువంటి నీచమైన పరిస్థితి మనుషులకు ఉంటుందేమో కానీ భగవంతుడికి ఉండదు. అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? అంతే కదా. గాంధీ మహాత్ముడు ఎవరు అంటే ఆయన జాతిపిత అనాలి తప్ప గాంధీ వయసుడు అని అంటే చెప్తాం మనం. ఆయన వయసు కులంలో పుట్టాడు, కానీ ఆయన వయసుడు అక్కడ ఆపకూడదు. ఆయన ఎప్పుడైతే జాతిపిత అంటున్నాం కదా, ఇక మళ్ళీ ఆయన వయసుడు అని చెప్పేసి ఎలా ఆయన్ని ఒక కులానికి అంటగట్టేస్తాం మనం. ఆయన పుట్టినప్పుడు ఆ కులంలో ఉన్నాడు, ఆ కులంలో పుట్టాడు, ఆ కులంలో పెరిగాడు. ఆ తర్వాత వ్యక్తి దగ్గర నుంచి ఎప్పుడైతే వ్యవస్థగా ఎదిగాడో ఇక ఆయన మనం కులం అంటకట్టకూడదు. వ్యక్తిని దాటి వ్యవస్థకి వెళ్ళిపోయాడు. ఆయన జాతిపిత లేకపోతే ఓన్లీ వైశ్య కులానికి సంబంధించిన వాడు? మీరేం నమ్ముతున్నారు? జాతిపితని నమ్ముతున్నారా? వైశ్య కులానికి మాత్రమే సంబంధించిన వాడు జాతిపిత కాదు అంటున్నారా? అల్టిమేట్గా జాతిపిత అనేది వస్తుంది అంతే కదా. ఇక జాతిపిత అన్న తర్వాత ఇక మళ్ళీ ఆయనకి ఎలా కులం అంట కడతారు? జాతిపిత అయిపోయాడు ఆయన. భారత జాతిపిత అంటే కేవలం ఒక కులానికి సంబంధించి కాదు, భారత జాతికి ఆయన పిత. భారతీయులందరికీ కూడా ఆయన తండ్రితో సమానం అని అర్థం జాతిపిత అంటే. ఇక ఆయన తీసుకెళ్ళి కులం అంటగట్టి మళ్ళీ ఆయన స్థాయి దించడం ఎందుకు? వాళ్ళందరూ వ్యక్తులుగా ఉన్నప్పుడు వాళ్ళకి కులాలు ఉన్నాయి. నేను చెప్పొచ్చేది అది. ఎవరిని కించపరచాలని కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనేది కానీ నా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళ స్థాయిని మనం తగ్గించొద్దు. వాళ్ళు వ్యక్తులుగా ఉన్నంత వరకు వాళ్ళ కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు వ్యక్తి అనేటువంటి స్థాయి దాటి వ్యవస్థలు అయ్యారో ఇక వాళ్ళకి కులాలు మనం అంటకట్టకూడదు. వాళ్ళు మన కులంలో పుట్టినందుకు మనం ఆనందపడాలి, గర్వపడాలి, అంతే. వాళ్ళు మన కులంలో పుట్టినందుకు ఆనందపడాలి, గర్వపడాలి తప్ప వాళ్ళకి మనం కులాలు అంటగట్టి వాళ్ళని చిన్నవాళ్ళని చేయకూడదు. అలాగే ఇక సాయిబాబా విషయానికి వస్తే సాయిబాబా ఫలానా కులం అని చెప్పేసి ఎక్కడుంది అసలు? ఎవరు చెప్పారు? ఆయనే చెప్పలేదు. నేను ముస్లింని కానీ, నేను హిందువునని కానీ, నేను సిక్కునని కానీ ఏది ఆయనే చెప్పలేదు. వీళ్ళేదో అనుకుంటుంటే దాన్ని నేనేం చేయాలా? ఎవరు సాయిబాబా తల్లిదండ్రులు ఎవరు నాకు తెలియదు. మరి ఆయన ముస్లిం అనో లేకపోతే ఆయన హిందూ అనో లేకపోతే సిక్కు అనో చెప్పేవాళ్ళని వాళ్ళని అడగండి. సాయిబాబా మా పేరెంట్స్ పేర్లు ఏంటని అడగండి. పేరెంట్స్ పేర్లు తెలియకుండా ఆయన పలానా మతం అని ఎలా చెప్తారు? అంటే ఆ పేరుని పట్టుకుని అంటున్నారు మీరు. నా పేరు కూడా సాయే. నేను ముస్లింనా? నా పేరు సాయే. నేను ముస్లింని మీరు అనుకుంటున్నారేంటి? నేను ముస్లింని కాదే. ఎప్పుడు కూడా సాయిబాబా నేను ముస్లిం అని కానీ నేను హిందువునని కానీ చెప్పలేదు. ఆయన సాయిబాబాకి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటే తెలుస్తుంది. ఆయన గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. ఆయన హిందూ అని కానీ ముస్లిం అని కానీ ఆయన కులం కానీ మతం కానీ ఏది కూడా ఎవరికీ తెలియనీయలేదు, చెప్పలేదు. ఆయన కులం గురించి నాకు అనవసరం, ఆయన మతం గురించి నాకు అనవసరం. నేను ఆయన నమ్మాను. ఆయన నమ్మిన తర్వాత నా జీవితం బాగుంది. ఆయన లీలలో నా కంటికి కనిపిస్తూ ఉంటాయి. అది మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నమ్మిన వాళ్ళు ఓకే అంటారు, నమ్మని వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటారు. నాకు అనవసరం. ఓపెన్గా నా మనసులో ఉంది, నేను చెప్తున్నాను. నేను ఆయన నమ్మాను, అంతే. పోని ముస్లిం అని అనుకుందాం. ముస్లిం అయితే నమ్మొద్దా? నేను నమ్మినా సరే ఆయన పక్కన పెట్టేద్దామా? లేదు హిందువు పక్కన పెట్టేద్దామా? నేను నమ్మినా సరే పక్కన పెట్టేద్దాం. ఏందా పిచ్చి? అల్లా దేవుడు కాదా? ఆయన ముస్లిము దేవుడు కాదు. ఇదేంటి అంటే ముస్లిమ్స్ దేవుడు కారా? అల్లా దేవుడు కాదా? క్రీస్తు దేవుడు కాదా? ఎవరు దేవుడు కాదు? అసలు వాళ్ళు ఏం చెప్తారు? నీలో ఉన్న దేవుడు ఉన్నాడా? నీలో ఉన్న దేవుడు నీకు పరిచయం కావట్లేదు. నీలో ఉన్న దేవుడు గురించి నువ్వు తెలియక నువ్వు మనిషిలా బిహేవ్ చేస్తున్నావు. నీలో ఉన్న దేవుడు కనుక నువ్వు చూడగలిగితే, నీలో ఉన్న దేవుడు నీకు తెలియగలిగితే, నువ్వే దేవుడు అన్న విషయం నువ్వు తెలియగలిగితే నువ్వు ఇలా ఉండవు, నువ్వు కూడా దేవుడు అయిపోతావు. ఇంకేంటి మతం ఏంటి, కులం ఏంటి? సో ఎలాగో గాంధీ గారి ప్రస్తావన వచ్చింది కనుక, ఇప్పుడు గాంధీ గారి ఒకప్పుడు గాంధీ జయంతి అంటే చాలా బాగా చేసేవాళ్ళు,
ఇప్పుడు గాంధీ అంటే చాలామంది స్టేటస్లో పెట్టుకోవడం మానేశారు. అంటే కొన్ని వర్గాలకు గాంధీ కరెక్ట్ చేయలేదు, గాంధీ కన్నా గాడ్సేనే ఎక్కువ చూస్తున్నారు. సో ఆ విషయంలో మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు ఎలా చూస్తారు? నాకు అట్లాంటి వాటి మీద నా అభిప్రాయాలు అంటే నేను అంత అటువైపు అసలు నేను వెళ్ళను. నాకు తెలిసింది ఒకటే, అసలు గాంధీకి గాడ్సేకి మధ్య ఏం జరిగింది ఏంటనేది ఎప్పుడు నేను అటు వెళ్ళలేదు. గాంధీ గొప్పవాడు కాదా, గాంధీ గొప్పవాడా కాదా అంతవరకు చెప్పంటే నేను చెప్తాను ఖచ్చితంగా గొప్పవాడే. గాంధీ గొప్పవాడే, ఎందుకంటే నీ జేబులో ఉండేటువంటి రూపాయి నోటు మీద గాంధీ గారు ఉన్నారు, అయిపోయింది. ఆ రూపాయి నోటు, నా గాంధీ అంటే ఇష్టం లేదని చెప్పేసి నీ జేబులో రూపాయి నోటు పెట్టుకోకుండా తిరుగుతావు నువ్వు. గాంధీ ఇష్టం లేని వాళ్ళందరినీ ఆ డబ్బులు జేబులో పెట్టుకోకుండా తిరగమను. నేను గాంధీని ఒప్పుకొని అంటాడు, మరి గాంధీ బొమ్మ ఎందుకు నీ జేబులో? రూపాయి నోటు మీద గాంధీ ఉన్నాడు కదా, ఆ రూపాయిని ఖర్చు పెట్ట మాకు అంతే కదా. మరి ఆయన ఉండేటువంటి రూపాయి నోటు కావాలా, ఆయన ఉండే 100 రూపాయల నోటు కావాలి, 2000 రూపాయల నోటు కావాలి, ఆయన వద్దు. అంటే రూపాయి నోటు మీద ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన గొప్పవాడని చెప్పటల్లా, ఆ స్థాయికి ఎదిగాడు కాబట్టి గొప్పవాడని చెప్తున్నాను. మళ్ళీ సినిమాల విషయానికి వస్తే కల్కిలో ప్రభాస్ పాత్ర చాలా కుదించారు అన్న ఒక కామెంట్ ఉంది. సో దానికి మీరేమంటారు? కుదించలేదు, ఫస్ట్ ఏదనుకున్నారు అదే తీశారు. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ రైటర్లకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సార్? ఏమి లేదండి, నేను ఇచ్చే సలహాలు మారదు. ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఎలాగోలా ఇక్కడ బతికేద్దామని రావద్దు, ఇలాగే బతకాలని రండి. మీలో ఎవరున్నారు? మీలో రైటర్ ఉన్నారా, యాక్టర్ ఉన్నాడా, డైరెక్టర్ ఉన్నాడా, కెమెరామ్యాన్ ఉన్నాడా, ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడా, ఎవడున్నాడా అనేది ముందు మీకు తెలియాలి. మిమ్మల్ని మీరు అపార్థం చేసుకోవద్దు, ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు మీరు అర్థం అవ్వాలి, మీకు మీరు ప్రూవ్ అవ్వాలి. మీకు మీరు ప్రూవ్ అయితే ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు ఇండస్ట్రీకి ప్రూవ్ చేసుకుంటారు, ఇండస్ట్రీ మిమ్మల్ని ప్రపంచానికి ప్రూవ్ చేస్తుంది. ముందు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి, మీకు మీరు ప్రూవ్ అవ్వండి, మీరు ఎవరున్నారో తెలుసుకోండి, మీలో ఉన్న కళాకారుని మీరు గుర్తించండి, వాడి కోసం ప్రయత్నించండి, అంతే. మీరు ఈ సక్సెస్ని ఊహించారా సార్? అంటే ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు కృష్ణానగర్లో కినెటిక్ స్కూటర్ పైన తిరిగే మీరు అంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు అని ఈ సక్సెస్ని ఊహించారా? వస్తారనే నమ్మకం ఉంది సార్. నమ్మకం ఉంది, నమ్మకం అవుతుంది, కానీ ఈ స్థాయి వస్తుందని అనిపించిందా? అది ఎవరు అనుకోరు సార్. సార్ ఒక స్థాయి సంపాదించుకోవాలని ప్రయత్నిస్తాం, సార్. ఆ స్థాయికి రావాలని ఒక యాంబిషన్ ఉంటుంది. ఖచ్చితంగా నేను వస్తాను అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు, దివ్య దృష్టి ఉండదు కదా మనకి. ఖచ్చితంగా పైకి రావాలి, ఒక స్థాయికి రావాలి అనేటువంటి యాంబిషన్ ఉంటుంది. ఆ యాంబిషన్ కోసం మనం ప్రయత్నిస్తాం, ఆ పైకి వస్తామనే నమ్మకం ఉంటేనే ప్రయత్నిస్తాం. ఆ నమ్మకం నాకు పుష్కలంగా ఉంది, ఆ నమ్మకంతో నేను ప్రయత్నించాను. ఎలా ఉండాలనుకుంటున్నాను అలా ఉన్నాను. అంటే జనరల్గా ఒకప్పుడు హీరోని చూసి తెరపైన తనే కనిపించేవాడు కాబట్టి హీరోని చూసి సినిమాలకు వచ్చేవారు. కొన్ని రోజులకి దర్శకులను చూసి రావడం, అంటే సోషల్ మీడియా పెరిగింది కనుక ఇప్పుడు డైలాగ్ రైటర్ని చూసి, అంటే ఒక సాయి మాధవ్, బుర్రా లాంటి డైలాగ్ రైటర్ ఉన్నారు కనుక ఈ సినిమాకి వెళ్ళాలి అన్న ఫ్యాన్స్ ఉన్నారు. సో మీరేమంటారు, దీనికి ఏకీభవిస్తారా? ఏమో, సాయి మాధవ్ డైలాగ్ రాశాడు కాబట్టి సినిమాకి వెళ్దాం అనే వాళ్ళు ఉన్నారు అని నేనైతే, మీరు వింటుంటే అది వినడానికి బాగానే ఉంది, ఆనందంగా ఉంది, కానీ ఎవరైనా ఉంటారు, ఒకళ్ళిద్దరు ఉంటారేమో, విపరీతంగా ఉంటారని అనుకోను. అలాంటి వాళ్ళు ఉంటే ఆనందమే, అంతకంటే కావాల్సిందే ఉంది. అలాంటి వాళ్ళు ఉండాలని అనుకుంటాను, అలాంటి వాళ్ళ కోసమే బతుకుతూ ఉంటాం. సాయి మాధవ్ అని కాదు, ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఏ టెక్నీషియన్ అయినా, ఏ రచయిత అయినా, ఏ దర్శకుడైనా, ఏ నటుడైనా నా కోసం థియేటర్కి జనం రావాలని అనుకుంటాడు, దానికోసం ప్రయత్నం చేస్తాడు. అయితే ఫలానా వాళ్ళు డైలాగులు రాశారు కాబట్టి ఆ సినిమాకి వెళ్దాము అనేటువంటి పరిస్థితి ఒక రచయితకి ప్రస్తుతం ఉంది అని నేను అనుకోవట్లేదు. అలా ఒకవేళ వచ్చినా కూడా, ఇప్పుడు సాయి మాధవ్ డైలాగు చూద్దామని వచ్చేవాళ్ళు ఉన్నా కూడా తక్కువ మంది ఉంటారు. విపరీతం ఉన్నారు, విపరీతంగా నాకు ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఉండొచ్చు, అడపాదడప ఎక్కడైనా ఉన్నారేమో, వాళ్ళకి నిజంగా నేను రుణపడి ఉంటాను. ఇందాక మీరు అన్నట్టు నటుడు ప్రతి ఒక్కరిలో ఒకరు ఉంటారన్నారు కదా, సో మీలో నటుడు కూడా ఉన్నారు. అంటే ఇందాక నేను అడిగినట్టు లిరిసిస్ట్ లాగా నటుడు కూడా ఎప్పుడైనా డామినేట్ చేద్దాం అంటే ఆల్రెడీ నటించారు కదా కొన్ని దాంట్లో మీరు. సో అనిపించలేదు సార్? ఎందుకంటే తెరపైన కనిపిస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది మనకి రీచ్ కానీ అది కానీ. ఎందుకంటే రైటర్గా నాకు బాగుందిగా, రైటర్గా ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి స్థానం ఏదైతే ఉందో అది నాకు చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా తృప్తిగా ఉన్నాను. నాకు వచ్చేసి జనం నా మీద పడిపోవాలి, నాకు విపరీతంగా ఫ్యాన్ బేస్ ఉండాలి, ఇట్లాంటివి నాకు ఉండవు. నేను చేసే పని నాకు నచ్చిందా లేదా, నేను చేసే పని నాకు తృప్తిగా ఉందా లేదా, నాకు హ్యాపీ. బాబా దయ వల్ల ఫేమ్ అండ్ ఫామ్ ఉంది,
డబ్బులు కూడా వస్తున్నాయి. బాగుంది నా పరిస్థితి, ప్రస్తుతం చాలా బాగుంది. ఇకపోతే నటుడు అంటే రచయితగా ప్రతి పాత్రని నటిస్తూ ఉంటాను నేను. నాలో ఉన్న నటుడు ఎప్పుడు సాటిస్ఫై అవుతూనే ఉంటాడు. నటుడుగా నాకు ఏదైనా పాత్ర ఇస్తే ఆ పాత్ర మాత్రమే నటిస్తాను నేను. బట్ రచయిత యొక్క బాధ్యత ఏమిటంటే, ఇప్పుడు నేను ఒక సీన్ రాస్తున్నా అంటే ఆ సీన్లో 5 పాత్రలు ఉంటే 5 పాత్రలని మానసికంగా నేను నటించగలగాలి రాసేటప్పుడు. ఆ పాత్రలోకి వెళ్ళగలగాలి, ఆ పాత్రలాగా నేను బిహేవ్ చేయగలగాలి మానసికంగా. ఆ పాత్ర పడేటువంటి స్ట్రగుల్ నేను అనుభవించగలగాలి, లేకపోతే ఆ మాట రాదు. అంటే ఇప్పుడు అక్కడ 5 క్యారెక్టర్లు ఉంటే 5 పాత్రలు ఉంటే 5 క్యారెక్టర్స్ నేను మానసికంగా నటించగలిగితేనే ఆ మాటలు వస్తాయి. 10 క్యారెక్టర్లు ఉంటే 10 క్యారెక్టర్లకి నేను ఆ క్యారెక్టర్ డైలాగ్ రాసేటప్పుడు ఆ క్యారెక్టర్లు అయిపోవాలి, దానికి కౌంటర్ ఈ డైలాగ్ మాట్లాడేటప్పుడు ఈ క్యారెక్టర్ని అయిపోవాలి, దానికి కౌంటర్ ఈ పాత్ర మాట్లాడేటప్పుడు ఆ పాత్రను అయిపోవాలి. ఒక నటుడిని రైటర్ సాటిస్ఫై చేస్తాడు. సో నాలో ఉన్న రచయిత నాలో ఉన్న నటుడిని కూడా సాటిస్ఫై చేస్తాడు. కాబట్టి నేను చాలా హ్యాపీ. మీరు ఎటువంటి నార్మల్ కథను కూడా అంటే అత్యద్భుతంగా చెప్పగలుగుతారంట. సో దానికి కొంతమంది కథ బాగా రాయగలుగుతారు, నరేషన్ ఇవ్వడంలో ప్రాబ్లం వస్తుంది సార్. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు, అంటే ఎలా కసరత్తు చేయాలంటారు? దానికి వేరే కసరత్తులే ఉండవండి. ఇప్పుడు మామూలుగా మాట్లాడేటప్పుడు ఇప్పుడు సపోజ్ కొంతమంది మాట్లాడుతుంటే మనకి వినబుద్ధి వేస్తుంది, కొంతమంది మాట్లాడుతుంటే లేచి పై వెళ్ళిపోవాలనిపిస్తుంది. నేరేషన్ అనేది దానికోసం నేను ప్రయత్నం చేయలే, అది అలా వచ్చేసింది. ఇప్పుడు నేరేషన్ చేయడానికి ఇలా నేరేషన్ చేయవలను అని పుస్తకాలు ఉన్నాయని నేను అనుకోను. నేరేషన్ చేసే పద్ధతులు ఇవన్నీ ఏమైనా పుస్తకాలు ఉన్నాయో నాకే తెలియదు, కానీ నేను చదువుకోలేదు. సో దానికంటూ ప్రత్యేకమైన కసరత్తే ఉండదు. మనం ఎదుటి మనిషితో మాట్లాడుతున్నప్పుడు మీకు నచ్చేలా నేను మాట్లాడగలగాలి అంతే. ప్రస్తుతం ఉన్న డైలాగ్ రైటర్లో మీకు ఎవరి స్టైల్ బాగా నచ్చుతుంది? అందరూ బాగా రాస్తున్నారండి. అంటే ఈ డైలాగ్ వీళ్ళు బాగా రాసారే అని అనిపించినవి ఏమన్నా? చాలా సినిమాలు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే. నేను బేబీ సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా అద్భుతంగా రాశారు. ముఖ్యంగా ఈ మధ్యన నేను 35 అనే సినిమా చూశాను. నేను 35 చిన్న కథ కాదు, చాలా అద్భుతంగా తీశారు. చాలా అద్భుతంగా నాకు విపరీతంగా నచ్చేసింది ఆ సినిమా. అలాగే ఈ మధ్య కాలంలో నేను చూసింది అమరం. అదే సాయిపల్లి గారు. అద్భుతమైన సినిమా, చాలా గొప్ప సినిమా. వాళ్ళు లేరు అసలు ఆ సినిమాకి. ఎక్స్ట్రాడనరీ మూవీ అంతే. మొన్న వచ్చినటువంటి 3 సినిమాలు బాగున్నాయి. అటు ఖా అద్భుతంగా ఉంది, అదేంటి లక్కీ భాస్కర్ అద్భుతంగా ఉంది, అమరన్ అద్భుతంగా ఉంది. 3 అద్భుతమైన సినిమాలు. నాకు వ్యక్తిగతంగా అమరన్ అనే సినిమా ఇంకా అద్భుతంగా నచ్చింది. మీరు టచ్ చేయలేని జోనర్ ఏముంది సార్ ఇప్పటివరకు? చాలా ఉన్నాయండి, అండ్ అన్నీ రాసి ఇప్పుడు 30 సినిమాలు రాసి ఉంటాను నేను. ఇంకా బోల్డ్ అని రాయాలి. తప్పకుండా సార్, మీరు కూడా తొందరలోనే మెగాఫోన్ పెట్టాలి. డెఫినెట్లీ అందరూ ఇప్పుడు రైటర్లానే మీరు సక్సెస్ కావాలి. ఆల్రెడీ సక్సెస్ఫుల్ రైటర్ మీరు. మీ అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.